అక్కడ మట్టితో తయారు చేసే విగ్రహాలు స్థానికంగా చెరువులు పాడైపోతున్నాయి. ఇంకొక విషయం, ఈ మధ్యన ఒక పరిశోధన జరుగుతుంది. క్యాన్సరు మా ఇంట్లో ఎవరికి ఏం అలవాట్లు లేవండి, క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని చెప్పి అంటున్నారు కదా. దీనికి పెద్ద సమస్య ఉంది మనకి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో మంచినీటి చెరువుల్లో కాలువల్లో నిమజ్జనం చేస్తున్నారు. దాంట్లో ఉన్న భారీ లోహాలు కాడ్మియం, కోబాల్ట్, ఆర్సెనిక్, రెడ్ ఆక్సైడ్ ఇవన్నీ కరిగి నీటి ద్వారా మనకు వస్తున్నాయి. ఆ సున్నితత్వం పోయింది, కృతజ్ఞతా భావం పోయింది. మనం తాగే నీళ్ళల్లో ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేస్తున్నారు. అలా కాకుండా మట్టి విగ్రహంతో చేసామనుకోండి, మట్టి నీటిలో కరిగితే మట్టికి మేలే, నీటికి మేలే. అది దాన్ని పొడికి తీసేయచ్చు. ఇలా హుస్సేన్ సాగర్ అనేది ఎప్పుడో సంవత్సరాల క్రితం చెడిపోయింది, చచ్చిపోయింది. కానీ అది గణేషుడు విగ్రహాలతో చచ్చిపోలే, ఇండస్ట్రియల్ పొల్యూషన్తో పోయింది. అది దాంట్లో విగ్రహాలు వేయటం అనేది అనుకోవచ్చు. దానికి ప్రభుత్వాలు దానికి బడ్జెట్ కేటాయించి మళ్ళీ అదంతా తీస్తున్నారు. కానీ ఇక్కడ దీన్ని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లోకి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వెళ్తున్నాయి, చూసారా? మూలాలు నాశనం చేసేస్తున్నాయి. అక్కడ ఇండస్ట్రీలు లేవు, అక్కడ పొల్యూషన్ అంతా 100% పిఓపి విగ్రహాలతోనే. అందుకనే ఈ భోజనం తిన్న వాళ్ళందరూ కూడా ఆ మట్టి విగ్రహాలను కూడా మేము పరిచయం చేస్తాం. బెంగాలీ కళాకారులు నా దగ్గర 200 మంది ఉన్నారు. ఓకే, నేను 14 ఏళ్ళ నుంచి పనిచేస్తాను, 5 జిల్లాలో చేస్తాను. వాళ్ళకి అనుసంధానం చేశాను అనుకోండి, వాళ్ళు రైతుగా ప్రకృతి వ్యవసాయం చేస్తా ఆ పండగ టైంలో ఒక 100 విగ్రహాలు అమ్మారనుకోండి ఆ జిల్లాలో, ఆ ఊర్లో, అదొక ఆదాయం వాళ్ళకి. ఇలా నేను 5 జిల్లాలో చేస్తున్నాను. స్థానికంగా ఉన్న రైతులకి అనుసంధానం చేశాను. ఇది ప్రభుత్వం ఎజెండాలో పెట్టమని నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కలిశాను. పెడితే దీని జరిగే వ్యాపారం ఎంత ఉందంటే 1500 కోట్ల రూపాయలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. వీళ్ళంతా కూడా స్థానికులు కాదు, స్థానికేతలు కాదు. వీళ్ళంతా, వీళ్ళకి ఓటు హక్కు లేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చి మన చెరువులను పాడు చేస్తున్నారు. అలా అని వాళ్ళకి మట్టి విగ్రహాలు తయారు చేసే ట్రైనింగ్ ఇవ్వాలి, మన కుమ్మర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి. కుమ్మర్లకి ఇస్తే వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సంవత్సరం మొత్తం ఇక్కడ పని దొరుకుద్ది. నేను సామాన్యమైన వ్యక్తి, నేనే 5 జిల్లాలు ఈ పని చేయిస్తున్నాను 14 ఏళ్ళ నుంచి. అదే ప్రభుత్వం తలుచుకుందనుకోండి, అన్ని చెరువులు బాగుపడతాయి, క్యాన్సర్ రాదు. దీంట్లో ఏం మెటల్స్ ఉండవు కదా. సో ఇది ప్రతి మండలంలో ఒక షెడ్ నిర్మాణం చేసిస్తే కుమ్మర్ల ఓట్లని మీకే పడతాయి కదా. ఇట్లా ఇలా చేతి వృత్తులు బతుకుతాయి. పరిశ్రమ నుంచి వచ్చే వస్తువు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దాంట్లో పవిత్రత ఉండదు, ఆర్భాటం ఉంటుంది. మట్టిలో పవిత్రత ఉంటుంది. ఇవి అక్కడ జరగాలి. అవన్నీ కూడా అక్కడ చూపిస్తాం. ఏ జిల్లాలో ఎవరికి కావాలంటే కూడా వాళ్ళని అనుసంధానం చేస్తాం. ఈ నైపుణ్యం ఉన్న మనుషుల్ని స్థానిక కుమ్మర్లకి అనుసంధానం చేస్తాం. అందుకని దీంట్లో చేతి వృత్తుల వాళ్ళు కూడా అక్కడ రావచ్చు. రైట్, అర్థమైంది. ఏమైనప్పటికీ గొప్ప అవకాశం ప్రజలందరికీ కూడా. ఇంకా శ్రమదానం చేసేవాళ్ళు ఎవరైనా వస్తే కూడా ముందుగానే లెటర్ రాయాలి. మేము ఈ పని చేస్తాం, వంట చేస్తామని, భోజనం వండుతామని, పచ్చళ్ళు చేస్తామని చెప్తే కానీ మనకి అసలు ఆలకిస్తున్నారా ప్రజలు? అంటే మీ ఛానల్కి మీకు మంచి వాళ్ళు ఏమంటారు, వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇది కూడా ఇంకా కల్చర్ని బతుకుతాకి ఇది ఒక మంచి ప్రయత్నం మనం చేసేది. దీని ద్వారా తెలుస్తారు, స్పందిస్తున్నారా జనం ఎలా ఉన్నారు అనేది కూడా. ఒక విశాఖపట్నంలో 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సింహాచలం గోశాలలో జరిగే ఈ అన్నదానం అంటారా, ఏమంటారు దీన్ని, ఏ కార్యక్రమం పేరు పెట్టి? మా గో ఆధారిత పంటలతో వంటలు. గో ఆధారిత పంటలతో వంటలకి మీరు గనక శ్రమదానం చేయాలన్నా, అక్కడ భోజనం చేయాలన్నా విజయరామ్ గారికి ఒక ఉత్తరం రాయడం మర్చిపోకండి. ఉత్తరం రాయాలి, అలాగే మీ ప్లేటు మీకు ఏ తేదీ వస్తున్నారో కూడా రాయాలి. మరి ప్రిపరేషన్ ఎంతమందికో తెలుసు, ఏ రోజున మీరు రాగలరో కూడా అందులో మెన్షన్ చేయండి తప్పకుండా. ఇంకా ఆల్మోస్ట్ మనకి కొంత టైం ఉంది కాబట్టి, 20 రోజుల టైం ఉంది కాబట్టి నేను కూడా ఉత్తరం రాస్తే రావాలండి. రాస్తే మంచిది, రాస్తాను తప్పకుండా. ఎందుకంటే అంజలి గారు రాశారని చూపించుకుంటాం, అప్పుడు అందరికి వాళ్ళకి బాధ్యత ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మేము కార్డో కవరో కొనాలి. చాలా ఏళ్ల తర్వాత పెద్ద పని పెట్టారు మీరు. అదొక ఫీల్ కదండి, నిజం కదా, రాయటం అనేది, అక్షరం రాయటం అనేది. సార్ అలాగే మన వాళ్ళు ఎవరో, ఆయన పేరు ఏంటో మీరే చెప్పాలి ఒకసారి. ప్రవీణ్ గారు ఉప్పుతో చేసిన దీపాలు ఏవో చెప్పారు, వాటి గురించి వివరంగా చెప్పగలుగుతారా కొంచెం? ఉప్పు మనం తినే ఆహారం, మన భోజనంలో వాడే దాంట్లో ఒకటి కదండి. సముద్రం ఉప్పు మనం తింటున్నాం. సముద్రం ఉప్పులో ఇప్పుడు అన్ని రకాల ప్రపంచంలోని అన్ని దేశాల్లో వేస్ట్ అని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తున్నారు.
దీంట్లో ఈ ప్లాస్టిక్ ఈ వ్యర్థాలన్నీ కూడా అనేక రసాయనాలతో కలిసి ఉప్పు తయారు చేస్తున్నప్పుడు దాంట్లోకి మైక్రో లెవెల్లో వచ్చేస్తున్నాయి ఉప్పులోకి. ఈ సముద్రం ఉప్పు తిన్నా కూడా మనకి ప్రమాదమే. ఇంకొకటి సైంధవ లవణం అని బజార్లో అమ్ముతున్నారు, ఏదైతే అమ్ముతున్నారో ఈ సైంధవ లవణం మంచిది, కానీ పింక్ సాల్ట్ అని కూడా ఉంటారు దీన్ని. ఇది నూర్చినప్పుడు పింక్ కలర్ రాదు, నూర్చినప్పుడు అది ఆఫ్ వైట్ ఉంటుంది, అంత పింక్ షేడ్ ఉండదు. కానీ ఇది జనం నమ్మరని చెప్పి వాళ్ళు కలర్ యాడ్ చేస్తున్నారు, పింక్ కలర్. అనవసరంగా న్యాచురల్ విషయాన్ని పాడు చేస్తున్నారు. ఈ ఉప్పు ఏదైతే ఉందో 2 రోజులు ఇది గడ్డి కట్టేస్తాయి. మళ్ళీ దీనికి ఉన్న గుణం అది వాతావరణంలో తేమ తీసుకుని మళ్ళీ గడ్డి కట్టేస్తుంది. ఓకే ఇది అలా గడ్డి కడితే ఆ ఫ్రీ ఫ్లోయింగ్ ఉండదని చెప్పేసి దీంట్లో సమ్ పర్సంటేజ్ చాలా మైక్రో లెవెల్లో సైనైడ్ కలుపుతారు. అయ్యో, అది ఏంటంటే యాంటీ క్రాక్ ఏజెంట్. ఇలా అంటే ఇలా పడిపోతూ ఉంటుంది ఫ్లో. ఇది ఆడవాళ్ళు ఇలా ఉంటే సౌకర్యంగా ఉంటుంది, సౌకర్యం కోసం ఆరోగ్యాన్ని పాడుకొట్టేది. ఇది ఈ క్రమంలో వాళ్ళు కలిపి వాడుతున్నారు. ఇలా గడ్డ కట్టే ఉప్పు ప్రవీణ్ ఒక్కటే. ఈయన పరిచయం కాకముందు ఈ విషయం నాకు తెలియదు. అది లేకుండా అతను అక్కడ ఫ్యాక్టరీ పెట్టి పంజాబ్లో ఇది హైదరాబాద్లో ఆ ఉప్పుని తెప్పించి దాన్ని దంచి మనకి అందజేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం విత్తనాలు, గోవు పాలు, ఎద్దుగానగ నూనెలు, కూరగాయలు ఇంత తింటున్నా మన రుచి కోసం ఏదైతే మనం వాడుతున్నాం ఉప్పు, అది కలుషితం అయిపోయింది. స్వచ్ఛమైంది ఇవాళ భూమి మీద ఏదీ లేదు. అందుకనే ఈ ఉప్పు ఇది కూడా ఆ రోజు ఆయన ఇక్కడ పెడతారు. ఇది దీపాలకి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఇది ఉప్పు దీపంట. జనరల్గా మనం యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తాం. మనం అంటే ఉప్పు దీపం పెట్టాలి లక్ష్మీదేవికి అని అంటూ ఉంటాం. దీపంలో మనం అంటే ఉప్పు వేసి అందులో మనం దీపం కుందు పెట్టి వేస్తాం కదా. ఇది ఎలా కాదు, ఉప్పుతోనే తయారు చేసిన ఉప్పు దీపం అని చెప్పారనమాట. ఇది నీళ్లు తగలకూడదని చెప్పారు, ఇందులోనే నూనె ఒత్తే వేసి వెలిగించుకోవచ్చు అని చెప్పారు. పాజిటివ్ వైబ్రేషన్స్ అండి ఇది. తర్వాత చలికాలం, వర్షాకాలం వచ్చినప్పుడు వాతావరణంలో తేమ గ్రహించుకొని అది కొంచెం కరుగుతూ ఉంటుంది. దానికి ఆ టైంలో ఓకు ఉంటుంది చూసారా, వడ్ల పట్టు, దాంట్లో పెట్టుకుంటే మీకు అది దాని కంట్రోల్ చాలా మటుకు తగ్గిపోతుంది. ఎన్నాళ్ళైందండి వర్డ్ విని. ఓకే, సో నైస్. ప్రవీణ్ ఆ రోజు 5 రోజులు అక్కడ ఇవన్నీ కూడా అందుబాటులో. ఈ ఉప్పుకి వీటికి సంబంధించి ఇప్పుడు మన దగ్గర దొరకట్లేదండి, ఇవి ఎమరాల్డ్ దొరకట్లేదు. ఎమరాల్డ్ నాకు ఉన్న ప్లేస్ తక్కువ అమ్మా, సపరేట్ గా వేయాల్సి ఇస్తారు. సో వీటికి సంబంధించి కూడా మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా. డన్, తప్పకుండా సార్. దట్స్ అమేజింగ్. ఇది మాత్రం అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. అది మీకు స్టోన్ తో తయారు చేసినట్టే ఉంది సార్, నిజంగా. అదే నిజంగా సార్, చాలా సంతోషం. ఈరోజు మీరు ఇన్ని వివరంగా వివరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదం.